ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 7,200 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్యూ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా పిలుపునివ్వడం జరిగింది। ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన 7,200 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విద్యార్థులకు ఇవ్వకుండా కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి పట్టిపోయిండు। మాకు ఎట్లా పరిపాలించాలో దిక్కు తోచకొచ్చిందని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు। మా కోసం అప్పు చేసినావా, లేకపోతే మా ఇంటి కోసం అప్పు చేసినావా? విద్యారంగానికి మన ఖర్చు పెట్టినా, లేకపోతే ఏదైనా పాఠశాల కట్టించిందా, ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవ్వకుండా కమిషన్ల కోసం కేసీఆర్ అప్పు చేసిపోతే ఆ అప్పు మన నెత్తి మీద పోయానికి మేము దద్దమ్మలు కనబడుతున్నామా? రాబో రోజుల్లో ఇదే రకంగా రేవంత్ రెడ్డి నీకు ఇదే గతి పట్టబోతుందని చెప్పేసి విద్యార్థి లోకంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు ప్రధానంగా మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇది ప్రజాపాలన, ఇక ధర్నాలు ఉండయి, ఏముండయి, ఇక మన ఇష్టానుసారంగా పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు। నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మారింది అందరూ, ఎక్కడ మారింది? స్కాలర్షిప్లు వచ్చినాయా? డిగ్రీలు అయిపోయినాయి, ఇంటర్లు అయిపోయినాక విద్యార్థులు వేరే పై చదువులకు పోవాలంటే కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇస్తురా? సర్టిఫికేట్లు ఇయ్యారు। మనకు చదువులు చెప్పడానికి సార్లు లేరు, మనం చదువుకోవడానికి పైసలు లేవు। మరి స్కాలర్షిప్లు రావాలంటే మనం ఏం చేయాలి? ఏ రకంగా అయితే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాము, ఈ రోజున కొట్లాడి అవసరమైతే హైదరాబాద్ ఉన్న సెక్రటరియట్ ను ముట్టడించైనా మనకు రావాల్సిన స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఎప్పుడు పిలుపునిచ్చిన ఒక నినాదంతో కంఠ ధ్వనితో ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాను మిత్రులు।